గైనకాలజిస్టుల మీద మరొక ఆరోపణలు కూడా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్తో పోలిస్తే అందరని నేను చెప్పను, సో మీలాంటి మంచి వైద్యులు కూడా ఉంటారు. సో కొంతమంది వైద్యుల కారణంగా సిజేరియన్స్ హాస్పిటల్కి వెళ్తే, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే సిజేరియన్ అనేటువంటి మాట అయితే ప్రజల్లో చాలా వరకు ఉంది. సో దీని మీద మీరేమంటారు? కరెక్టేనా ఇట్లా చేయడం అనేది? అంటే సిజేరియన్ చేసేదానికి గల కారణం డబ్బులు కోసం చేస్తారు అని నేను అనుకోను. ఓపిక లేక ఒక పేషెంట్కి డెలివరీ చేసేదానికి వాళ్ళ తల్లిదండ్రులు పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళతో ఉండేసరికి టయర్డ్ అయిపోతారు. సో పేషెంట్కి కౌన్సిలింగ్ ఎంతసేపు చేయగలరు, అందుకని డాక్టరు టయర్డ్ అయిపోయి, సో ఇప్పుడు సిస్టము 8 అవర్లీ డ్యూటీ లాగా పెట్టుకుంటే ఆ డాక్టర్ 8 అవర్స్ చూసి వెళ్ళిపోతారు, ఇంకో డాక్టర్ వస్తారు. సో అందరూ ఫ్రెష్గా ఉంటారు. అలా కాకుండా ఇండిపెండెంట్ సెటప్స్లో ఏమవుతుందంటే, సో దానికని గ్రూప్ ప్రాక్టీస్ లాగా కానీ, లేకపోతే ఇప్పుడు నేను సిస్టమ్ పెట్టినట్టు ఇప్పుడు నాకు పెద్ద ఇన్స్టిట్యూట్ లాగా రన్ చేస్తున్నా కాబట్టి సిస్టమ్ లాగా పెట్టి చేయడానికి కుదురుతుంది కానీ మామూలు వాళ్ళకి కష్టం అవుతుంది. వాళ్ళేదో అరకొర వాళ్ళకి వచ్చే ఇది వాళ్ళే ఉంచుకోవాలనుకుంటారు కానీ అపాయింట్ చేస్తాం. ఇప్పుడు ఎండీని అపాయింట్ చేసుకోవాలి, 6 అవర్స్కి 7 అవర్స్కి హైర్ చేసుకోవాలంటే వాళ్ళకి 2 lakhs మినిమం ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా గైనకాలజిస్ట్కి ఓన్లీ డాక్టర్కే 6 lakhs అయిపోతాయి. సో ఒక నార్మల్ డెలివరీ చేసేదానికి సపోజింగ్ ఒక ఎవరి దగ్గరన్నా ఒక 20-30 డెలివరీలు అవుతున్నాయి, వాళ్ళు ఒక 6 lakhs గైనకాలజిస్ట్లకి ఇచ్చుకొని నర్సింగ్ స్టాఫ్ వాళ్ళకి అంత, సో శాలరీసే ఒక 20 lakhs అట్లా అయిపోయి ప్రాఫిట్స్ ఉండవు. అందుకని వాళ్ళకి మనమే కష్టపడి చేసుకుందాంలే అనుకుంటారు. సో ఇట్లా ఎగ్జాషన్ వల్ల, చేయలేని ఓపిక లేనితనం వల్ల సెక్షన్ చేస్తే ఈజీగా ఉంటుంది అంతే.